హాయ్ అండి. నేను మీ లక్ష్మి. ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ అండి. ఇది ఎండాకాలం కాబట్టి మన కిచెన్‌లో ఎక్కడ పడితే అక్కడ చీమలనేవి ఉంటూనే ఉంటాయి. అలా వంట చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చేతుల మీద మనకి ఆ చీమలనేవి కుట్టినప్పుడు ఎక్కడైతే గనక మనకి ఆ చీమలు గానీ, దోమలు గానీ ఏవైనా సరే రెండిట్లో ఏదైనా సరే కుట్టినప్పుడు ఆ దద్దుర్లాగా వచ్చేస్తుంది కదండీ! అలా దద్దుర్లాగా వచ్చినప్పుడు అక్కడ కొద్దిగా కోల్గేట్ పేస్ట్ గనక మనం కొద్దిగా గనక అప్లై చేసామంటే ఆ మంట అనేది తగ్గిపోతుంది. ఆ చీమలు కుట్టినప్పుడు ఒక్కొక్క చీమ కుట్టినప్పుడే బాగా దద్దురనేది బాగా ఉబ్బిపోయి వచ్చేస్తూ ఉంటుంది. మంట కూడా బాగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మనం కొద్దిగా కోల్గేట్ పేస్ట్ గనక రాసినట్లయితే ఆ మంట ఉండదు, దురద ఉండదండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం తాలింపు దినుసుల డబ్బాలో అన్నీ గనక మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు అన్నీ ఏసి పెడతాం కదండీ! అలా ఏసి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి అవన్నీ కూడా మనం వాడేటప్పుడు కింద పడిపోతూ ఉంటాయి. ఆ బాక్స్‌లోనే అవి అన్నీ కలిసి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పురుగనేది పట్టేస్తూ ఉంటది. ఉన్నయి కూడా పాడైపోతాయి. అలా కాకుండా అన్నీ గనక మనం ఒకసారి క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ ఇలా మనకి పేపర్ అది క్లాత్ బ్యాగ్ ఉంటది కదండీ ఒకటి ఏదైనా సరే, అలాంటి కవర్ ఏదైనా సరే ఒకటి తీసుకొని ఇప్పుడు మనకి మెజర్మెంటు ఆ మూత సైజు ఎంత ఉందో అంత సైజు రౌండ్‌గా ఏదైనా మార్కర్‌తో గానీ, పెన్‌తో గానీ గీసుకొని మనం ఇలా రౌండ్‌గా కనుక కట్ చేసుకొని అడుగు భాగాన గనక వేసేసుకున్నామనుకోండి, ఆ గిన్నెలనేవి అస్సలు కదలవు. మనం ఏం వేసినా కూడా అసలు ఆ గిన్నెకి అనేది రాపిడనేది ఉండదు. కాబట్టి లోపల ఏం వేసినా కూడా అవి జరిగి కిందకనేది రావు. ఒకవేళ లోపల ఏమన్నా ఒలికినా కూడా మనం వేసిన ఆ కవర్ మీదే ఉంటుంది. కాబట్టి మనకి పద్దాకా కడుక్కోవాల్సిన అవసరం ఉండదు. చిరాగ్గా కూడా ఉండదు. కొన్ని తాలింపు దినుసుల డబ్బాలకి పైన మూత అనేది ఉండదండి. అలాంటప్పుడు ఇప్పుడు కింద ఎలా అయితే కట్ చేశానో అలాగే ఇంకొక కవర్ అనేది కట్ చేసుకొని ఆ మూత బదులు ఇలా మనం కట్ చేసిన కవర్ గనక వేసేసి మూత పెట్టుకున్నామనుకోండి, ఇంకా అసల మనకి ఆ లోపలున్న ఏమీ కదలకుండా ఉంటాయి. చూడ్డానికి కూడా నీట్‌గా ఉంటుంది. మనం అప్పుడప్పుడు తీసేసేసి మనం అన్నీ దులుపుకుంటే సరిపోతుంది. కడగాల్సిన పననేది ఉండదండి. ఎప్పుడో ఒకసారి మనం కడుక్కుంటే సరిపోతుంది. ఆ కవరు కింద పైన వేసుకుంటే సరిపోతుంది. ఆ డబ్బాలో పైన మూత లేదనుకున్నప్పుడు ఇంకో కవర్ కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఆ కవర్‌ని రౌండ్‌గా కట్ చేసిన తర్వాత మిగిలిన కవర్ ఉంటది కదండీ! ఆ కవర్‌ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అది పడేయాల్సిన అవసరం లేదు. అది కూడా యూజ్ అవుతుంది. అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న దాన్ని స్టవ్ తుడవడానికి గానీ, లేదంటే గనక మిక్సీ తుడవడానికి గానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ తుడవడానికైతే దాని మీద ఎటువంటి లిక్విడ్స్ వాడాల్సిన అవసరం లేదండి. అలాగే కవర్‌ని డైరెక్ట్‌గా తుడిచేస్తే దానికున్న జిడ్డు మొత్తం వచ్చేస్తుంది. మన నెక్స్ట్ టిప్ అండి. ఇలా మనం ఐరన్ బాక్స్‌కి ఈ వైర్ ఉంటది కదండీ! ఆ వైర్ అనేది మనం ఎప్పుడు పెట్టినా కూడా కింద పడిపోతూ ఉంటుంది. అది ఎన్ని రకాలుగా మనం పెట్టుకున్నా కూడా జారిపోతూ ఉంటుంది. లేదంటే ఆ పైన వైర్‌కి మాత్రమే రబ్బర్ బ్యాండ్ ఎయ్యాల్సిన పనుంటది. అలా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి. అసలు వైర్ మొత్తం కూడా దానికే సెట్ అయిపోయి ఉంటది. అస్సలు కదలదు. మనం తీసే వరకు కూడా. మనకి హెయిర్ బ్యాండ్ ఉంటది కదండీ! ఆ హెయిర్ బ్యాండ్‌ని కింద నుంచి పైకి తీసుకొని రండి. వైర్ కూడా దానిలోనే పెట్టేయండి. అది హెయిర్ బ్యాండ్ అనేది సాగిందైతే గనక చిన్న సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోండి. లేదు కొంచెం టైట్‌గా ఉంది అని అనుకున్నప్పుడు పెద్ద సేఫ్టీ పిన్ గనక పెట్టుకుంటే ఆ వైర్ అనేది ఇంక అస్సలు కదలనే కదలదండి. పాడవదు ముందు ఆ ఐరన్ బాక్స్ అనేది. ఆ వైర్ అనేది మనకి బయటికి రాదు కాబట్టి. మన నెక్స్ట్ టిప్ అండి. మనం బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలి అని అనుకుంటే కొంచెం చిన్న సైజ్ అయినా లేదంటే డెలికేట్‌గా ఉన్నా కూడా మనం ఎక్కించేటప్పుడే అవి చిట్లిపోతూ ఉంటాయి. చిన్న సైజ్ అయితే అసలు ఎక్కించడమే కష్టం. కొంతమందికైతే కొంచెం చెయ్యి అనేది మందంగా ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద సైజ్ వేసినా కూడా అవి లోపలికంటూ మనకి తొడగాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. లేదు మన దగ్గర ఉన్న ఆటిలోనే కొద్దిగా చిన్నగా ఉంది అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకి ఇలాంటి కవర్ ఒకటి తీసుకోండి. తీసుకొని మనకి చేతికి డైరెక్ట్‌గా అలా తొడిగేసేసుకోండి. తొడిగేసుకొని గనక ఇప్పుడు మనకు బ్యాంగిల్స్ గనక మనం తొడుక్కున్నామంటే ఎంత చిన్న సైజ్ అయినా సరే, ఎంత డెలికేట్‌గా ఉన్న గాజులైనా సరే చాలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. అవి చాలా చిన్న సైజు నేను చూపించిన దానిలో. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఎక్కిస్తున్నాను చూడండి. ఎంత కష్టంగా ఎక్కుతున్నాయి అనేది ఆ కవర్తో కనుక ఎంత ఈజీగా ఎక్కుతుందనేది చూడండి. ఒకవేళ మీరు ఇంట్లో ఇలాంటిది లేదు అని అనుకుంటే కనుక
మామూలు క్యారీ బ్యాగ్ ఉంటుంది కదండీ! అది డైరెక్ట్‌గా మన చేతికి తొడిగేసుకుని అయినా సరే ఇలా మనకి గాజులనేవి ఎక్కించుకోండి. మనం మామూలుగా ఎక్కించేదానికన్నా కూడా ఇలా గనక ఎక్కించుకున్నామంటే చాలా ఈజీగా అవి ఎక్కేస్తాయండి గాజులనేవి. ఎవరికైతే గనక ఆ చేతికి గాజులనేవి తొందరగా ఎక్కడం లేదు అనుకున్నా, లేదంటే డెలికేట్‌గా ఉన్నాయి అని అనుకున్నా, చిన్న సైజుగా ఉన్నాయి అనుకున్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటది మీకు. మన నెక్స్ట్ టిప్ అండి. మన ఇంట్లో ఇలాంటి కవర్లనేవి ఇంటి నిండా ఉంటాయి. కానీ అవసరానికి మాత్రం ఏది కనిపించదు. ఎంతసేపు వెతికినా కూడా అవి ఒక్కొక్కసారి కనిపించవండి. అన్నీ ఒక దానిలో మనం పెట్టుకున్నట్టయితే గనక మనకి అవసరానికి ఏది కావాలనేది తీసుకుంటానికి చాలా ఈజీగా ఉంటది. నా దగ్గర ఈ బాక్స్ ఉంది కాబట్టి పెడుతున్నాను. మీది ఏదైనా కార్డ్‌బోర్డ్ ఉంటే గనక ఒక అట్ట పెట్టి తీసుకోండి. అలా అట్టపెట్ట ఒకటి తీసుకొని మొత్తం ముందు కవర్లనేవి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని సైజుల వారీగా మీకు పెద్ద సైజు ఉంటే వెనక్కి పెట్టుకోండి. చిన్న సైజు ఉంటే ముందుకు పెట్టుకోండి. ఇలా గనక మనం పెట్టుకున్నామంటే అన్నీ ఒక దానిలో ఉంటాయి. మనకు తీసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటది. లేదు ఇలా కాకుండా డైరెక్ట్‌గా ఒకదాని మీద ఒకటి పెట్టామంటే మనకు తీసుకుంటాం కూడా కష్టమేనండి. మొత్తం అన్నీ కూడా కిందయి పైకి, పైని కిందకి లాగుతా ఉండాలి. ఇలా అన్నీ ఒక దానిలో ఉన్నాయనుకుంటే మనకి ఎప్పుడు ఏం కావాలి అనేది, ఏ సైజు కావాలి అనేది మనకు తీసుకుంటానికి చాలా ఈజీగా ఉంటది. దీనిలో చాలా పడతాయండి. మీ చిన్న సైజు అట్టపెట్టే ఏదైనా తీసుకొని దానిలో గనక ఇలా పెట్టేసేసుకున్నారంటే మీకు ఎన్ని కవర్లైనా సరే ఒకే దానిలో ఉంటాయి. ఎక్కడ ఎప్పుడు ఎతుక్కోవాల్సిన అవసరం ఉండదు. చూసారు కదండీ! ఇందాక అన్నీ చెత్త చెత్తగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టేస్తాం కాబట్టి అన్నీ తీసుకొచ్చి ఒక కుప్పేసినా కూడా కుప్పయినాయి అయ్యి. అవన్నీ గనక ఒక అట్టపెట్టెలో పెట్టుకున్నాము మనం అని అనుకుంటే చూసారుగా అన్నీ కూడా ఒక దానిలో సరిపోయినాయి. ఇంకా ప్లేస్ కూడా ఉంది. మీరిలా అన్నీ ఒక దానిలోనే ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. మీకు ఏ సైజు కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా ఒకే చోట ఉంటాయి. ఏది కావాలన్నా కూడా సైజుల వారీగా తీసేసుకుంటా ఉండొచ్చు. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మన నెక్స్ట్ టిప్ అండి. మనం టేప్ రోలు ఒకసారి అంటించేసామంటే అది ఎక్కడుందనేది అస్సలు మనకి దొరకదండి. అలా దొరకనప్పుడు ఒక మార్కర్ పెన్ తీసుకోండి. తీసుకొని ఆ చుట్టూతో ఒక రౌండ్‌గా ఒక గీత గీసుకోండి. గీత గీసుకొని అది కొంచెం మనం చేత్తో రఫ్ చేసామంటే మనం ఎక్కడైతే కనుక ఆ టేప్ అనేది అంటుకుందో అక్కడ తప్ప మిగతా అంతా కూడా ఆ టేప్ అనేది చెరిగిపోతుంది. ఇలా మీరు టేపు అంటించేసుకున్న తర్వాత దాన్ని ఒక్కసారి రివర్స్‌లో ఫోల్డ్ చేశారంటే ఇంకా అది మనకి ఎప్పుడు తీసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. ఎక్కువ అవసరం లేదండి. కొంచెం మనకి ఇప్పుడు అంటించిన చోట నుంచి బ్యాక్‌కి రివర్స్ చేయండి. చేసి మనం గోరుతో గనుక ఒకసారి ఇలా గీకామంటే మనకి తీసుకునేటప్పుడు అవి వెంటనే కనిపిస్తుంది. అది అక్కడ మనం ఎక్కడైతే మనం గోరుతో రబ్ చేసామో అక్కడ అంటుకుని పోదు దానికి. మన నెక్స్ట్ టిప్ అండి. మనం ఇలాంటి చిన్న చిన్నవి గిన్నెలు స్టవ్ మీద పెట్టినప్పుడు అవి పొంగిపోవడమో లేదా గిన్నె మాడిపోవడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ స్టవ్‌కి ఒక పక్క 2 మనకి లైట్ అనేది వస్తుంది కదండీ! అది మనకి గిన్నె అనేది కవర్ చేసేసేయడం వల్ల ఒక చోట నుంచే మంట అనేది వస్తుంది. ఇలా చిన్న చిన్న గిన్నెలు స్టవ్ మీద పెట్టేసేసేయకుండా ఇలా మన ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదండీ! ఇలా ఈ నేను వీడియోలో చూపించిన రెండిట్లో ఏదో ఒకటి మీ ఇంట్లో ఉండే ఉంటుంది కదా! అలాంటి ఏవైనా సరే మనకి చపాతీలు చేసుకునేది కానీ, లేదంటే కుక్కర్‌లో పెట్టుకునేది కానీ ఏదైనా సరే ఆ 2 స్టాండుల్లో ఏ స్టాండ్ ఉన్నా కూడా అది స్టవ్ మీద పెట్టుకోవచ్చండి. ఈ స్టవ్ మీద ఇది పెట్టుకొని ఆ గిన్నె పెట్టుకున్నామంటే గిన్నె మాడదు, తొందరగా పొంగవు కూడా ఏవి కూడా. మనం పెద్ద పెద్ద గిన్నెలు అనేవి పెట్టాల్సిన అవసరం ఉండదండి. ఇంత చిన్న గిన్నెలో కూడా పొంగకుండా మనం ఈ టీ కానీ, పాలు కానీ ఏదైనా సరే వేడి చేసుకోవచ్చు. కర్రీ కూడా చిన్న చిన్న గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కాబట్టి మనం మళ్ళీ పెద్ద దానిలో పెట్టి పెట్టలేము. ఒకవేళ అలాగే చిన్న గిన్నెలో పెట్టినా కూడా అది మాడిపోతుంటుంది. ఇలా ఏదో ఒక స్టాండ్ మీద కనుక మనం పెట్టుకున్నట్లయితే ఆ గిన్నె అనేది మాడకుండా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి. ఇలా మనం సిలిండర్ అనేది మార్చుకున్నప్పుడు మనం ఎన్నాళ్ళు వచ్చింది గ్యాస్ అనేది మనకు తెలియడానికి వెంటనే మనం మార్చిన రోజే దాని మీద డేట్ అనేది వేసేసేయండి. అలా వేసేసేయడం వల్ల మనకి గ్యాస్ అనేది ఎన్ని రోజులు వచ్చింది అనేది మనకి వాడుతున్నప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. మనకి నెల అయింది, 2 నెలలు అయింది, అయిపోవచ్చేసింది. ఇలా మనకి ఒక అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి మనం గ్యాస్ మార్చినప్పుడల్లా దాని మీద డేట్ అనేది వేసేసుకున్నామంటే
మనకి గ్యాస్ ఇన్ని రోజులు వచ్చింది, మనకి ఈ నెల తగ్గింది, ఈ నెల ఎక్కువ రోజులు వచ్చింది, ఈ నెల తక్కువ రోజులు వచ్చింది అనేది మనకి మనం ఏం చేయలేకపోయినా కూడా మనకి ఒక ఇదనేది ఉంటుంది కదండి. అలాగా మనం గ్యాస్ అనేది దానికి సిలిండర్ పెట్టినప్పుడు వెంటనే దాని మీద డేట్ అనేది వేసేసుకుంటే మనకి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా కీస్ అనేవి మనకు ఉన్నప్పుడు దానికి కీ చైన్ లేదు అని అనుకుంటే అవి ఎక్కడో చోట పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా కీ చైన్ మనకి లేదు దానికి తెచ్చుకునేదాకైనా లేదా కీ చైన్ అవసరం లేదనుకున్నప్పుడైనా సరే ఇలా మనకి సాగిపోయినాయి కానీ మామూలుగా కానీ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, అలాంటిది ఒకటి తీసుకోండి. ఏదైనా పర్వాలేదు, ఏ కలర్ అనేది ఏం అవసరం లేదండి. దానికి మనకి తగిలించుకుంటానికి ఉండాలి, మనం పట్టుకుంటానికి ఉండాలి. ఇలా కనుక హెయిర్ బ్యాండ్ అనేది మనకి దానికి అటాచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడన్నా తగిలించుకుంటానికైనా సరే గ్రిప్ అనేది ఉంటుందండి. ఇంతేనండి మన వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.